ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. సకల సృష్టికి కారణభూతుడువైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన కాలమంతా నీ సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవిచ్చినటువంటి ఈ సమయమున ప్రభువా, నీ కొరకు ప్రభువా మేము ఉపయోగించుకోవటానికి నీ సహాయాన్ని మాకు దయచేసి నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతంలాడుచున్నాను నా ప్రభువా. నాయన, నా దేశం కొరకు, నా దేశ ప్రజల కొరకు నాయన ప్రార్థించి కృపను ధన్యతను నాకు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నా దేశాన్ని కాపాడండి ప్రభువా. నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నీ రెక్కల చాటున భద్రపరచుండయ్యా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరికి కూడా పొందుకుని నీ రెక్కల చాటున వర్ధిల్లటానికి సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. మేమేమై ఉన్నామో అది నీ దయ వల్లనే, నీ కృప వల్లనే తండ్రి. నీ దయా, నీ కృప, నీ కనికరం తండ్రి మా పైన ప్రతి ఒక్కరిపైన ఎల్లవేళలా మీరు అనుగ్రహించి నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. యవనస్తుల్ని కాపాడండి ప్రభువా. వారి చదువుల్లోనూ, వారు చేసే పనుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ప్రతి విషయంలో కూడా సహాయం చేసి నడిపించండి. దుష్టుని దూరపరచండి ప్రభువా. దుష్టుడు ఎవరి మీద కూడా దాడి చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచండి తండ్రి. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అబాక్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టండి ప్రభువా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ ఆ సమస్యల నుంచి మీరు తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. ఎవరే కష్టాల్లో ఉన్నప్పటికీ ఆ కష్టాల నుంచి మీరు తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. నెమ్మది లేక బ్రతుకుచున్న వారి జీవితాలలో నెమ్మదిని ప్రసాదించండి నా ప్రభువా. నాయన, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి నీ సజీవమైన రెక్కల చోటున భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. బలవంతుడా, బలమిచ్చివాడా, నీకే స్తోత్రాలయ్యా. శక్తివంతుడా, శక్తినిచ్చివాడా, నీకే స్తోత్రాలు తండ్రి. నీ బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. ప్రయాణికులందరికీ తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభువా. ఎన్నో ప్రమాదాలు కలుగుచుండగా ప్రభువా, ఆ ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి నాయన. ప్రతి ఒక్కరి వాహనం చుట్టూ మీరే ఉండండి. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేసి మీరే నడిపించండి ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కలుగకుండగా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేసి దుష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరిచి ప్రభువా నాయన మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా.
నీ రక్షణ లేక నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను నా ప్రభువా. నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నాయన, ప్రతి నాలుక నిన్ను స్తుతించే కృపను, ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నిత్యము కూడా నా ప్రభువా, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండటానికి సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. వారి ద్వారా అనేక మంది ఆత్మలను రక్షించుకునే కృపను, ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. విశ్వాసాలను బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నీ నుంచి తొలగిపోకుండా నీలో ముందుకు సాగటానికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. మీరే కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. మీరు సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. బలహీనను బలపరచండి తండ్రి. ఆరోగ్యముతో నింపండి ప్రభువా. రోగులను ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నావు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి ప్రభువా. బలపరచండి తండ్రి. ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. పాపుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు ఏ పాపమనే బంధకాల్లో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి, ఆ యొక్క పాపపు బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి ప్రతి ఒక్కరిని కూడా నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నానయ్యా. నిన్ను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నూరంతల ఆశీర్వాదాలు వారికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుకులాడుచున్నాను ప్రభువా. వివాహ దినము జరుపుకుంటున్న దంపతులను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభువా. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచుండగా నాయన వారి మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి నాయన. వారి జీవితాలను సరిచేయండి, వారి బ్రతుకుల్లో మీరు మార్చండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నాయన. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. సహాయం చేసి నడిపించండి, నీలో బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువా. నా ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.